మోకాలు మార్పిడికి ఉన్న చాలా క్వశ్చన్స్ గురించి ఈ పేషెంట్ని చూస్తే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఆవిడ వయసు 70 ఏళ్ళు. ఆవిడకి 2 మోకాళ్ళు బాగా నొప్పిగా ఉండి అస్సలు నడవలేని పొజిషన్లో నా దగ్గరికి వచ్చారు. అలాంటి ఆవిడ సర్జరీ అంటే చాలా భయపడి ఇన్నాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఇన్నున్నా ఆవిడ చేయించుకోవడానికి అంత భయపడ్డ మనిషి ఈరోజు సర్జరీ చేయించుకున్న తర్వాత ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో, ఆవిడ పని ఎంత బాగా చేసుకున్నారో మీరే చూడండి. సో ఎవరైనా బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కంగారు పడకుండా హ్యాపీగా వచ్చి 2 మోకాళ్ళు ఒకసారి చేయించుకొని కంఫర్టబుల్గా కూడా మీ పని మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పేషెంట్ ఎక్స్పీరియన్స్ మీరే వినండి. నేను ఈ నీ పెయిన్స్తో లాస్ట్ 15-20 ఇయర్స్ బట్టి సఫర్ అయ్యాను బాగాను. అయితే ఇక్కడ మా అమ్మాయి డాక్టర్ సునీత చెప్పారు, ఈ డాక్టర్ కోసం రాజశేఖర్ గారి కోసం చాలా బెస్ట్ డాక్టర్ పెద్దమ్మ, నువ్వు భయపడేది లేదు అని. అప్పుడు ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. వచ్చాక ఈయన ఇచ్చిన భరోసా నిజంగా నాలో భయం పోయింది కదా. 2 నీస్ ఒకసారి రీప్లేస్మెంట్కి ప్రిపేర్ అయ్యాను భయపడకుండా. దానికి మెయిన్ కారణం డాక్టర్ గారు. సర్జరీ బాగా అయింది. డాక్టర్ గారు సర్జరీ కూడా ఎంత బాగా చేశారంటే, ఈ రోజుకి నేను డయాబెటిక్ పేషెంట్ని, అయినా ఈ రోజుకి ఏమీ లేదు, మొత్తం అంతా శుభ్రంగా మానిపోయింది. కాబట్టి ఎవరు భయపడకుండా డాక్టర్ రాజశేఖర్ దగ్గరికి వస్తే మాత్రం తప్పకుండా నయమే వెళ్తాను. నేను లాస్ట్ 15-20 ఇయర్స్ బట్టి మా అమ్మాయి చాలాసార్లు చెప్పేది, చేయించుకో పెద్దమ్మ అంటే నేను చేయించుకోలేదు. ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు నాకు ఆ భరోసా వచ్చింది డాక్టర్ గారి మాటల్లో. అంటే కొంతమంది డాక్టర్లు అంటే ఆ డాక్టర్లతో మాట్లాడడానికి కూడా మాకు పేషెంట్గా కూడా చిన్న భయం ఉంటుంది. అటువంటిది లేదు ఈ డాక్టర్ గారి దగ్గర. చాలా పాపం ఓపెన్గా, చాలా పాజిటివ్గా, మంచిగా, పేషెంట్కి ఎక్కడ భయపెట్టి అలాగేమీ లేదు. కాబట్టి ఈ డాక్టర్ గారి కోసం నేను 100% పాజిటివ్ చెప్తాను. ఏమీ లేదు, లేనిది చెప్పడానికి ఏమీ లేదు, ఉన్నదే చెప్తున్నాను. దట్టు ఇక్కడ ఇది కూడా స్టాఫ్ ఇది కూడా కోఆపరేషన్ కూడా చాలా ఇది అవసరమే కదా. అది చాలా బాగా ఉంది. డాక్టర్స్ అయితేనేమి, మీ స్టాఫ్ అయితేనేమి అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మీకు అందరికీ మెనీ థ్యాంక్స్. ఇలాగా రాత్రి ఆపరేషన్ అయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా కొంచెం ఇలాగ పిలిస్తే చాలు వచ్చేవాళ్ళు, వెంటనే అటెండ్ అయ్యేవాళ్ళు. అది కావాలి పేషెంట్ పిలిచేటప్పుడు. అలాగే ఈ డాక్టర్ గారు అయితే అసలు డాక్టర్ గారిలాగా మాకు భయపెట్టేదే లేదు. మంచిగా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, అప్పుడు అలాగే మాట్లాడాను. ఆయన చెప్పేబట్టే నేను వితిన్ 2 monthsలో ప్రిపేర్ అయిపోయాను. అంటే 2 months డేట్ ఇచ్చారు తప్ప అది చెప్పిన 10 రోజుల్లోనే నేను ఓకే అన్నాను. ఎందుకు నాకు అంత నమ్మకం అయింది. ఇప్పుడు ఆ నమ్మకం అన్నది నిజం అది. కాబట్టి ఎవరు ఉన్నా కూడాను మెడిసిన్లో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర వచ్చి ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకే మంచిది. ఇప్పుడు నేను చూడండి నడుస్తున్నాను, అంత భయపడిపోయేదాన్ని. అలాంటిది ఏమీ లేదు. మరి నేను షుగర్ పేషెంట్ కూడా నాకు భయం ఉండేది, శుభ్రంగా అంతా మానిపోయింది, ఏమీ లేదు.